గురువుగారు చాలామంది తమ భార్య వచ్చిన తర్వాత తమకు కలిసొచ్చిందని చెప్తుంటారు. హ్మ్. జ్యోతిష్యం ప్రకారం ఇది నిజమేనా? తప్పకుండా నాన్న. ఎందుకు అలా ఉండదనుకుంటున్నావు? హ్మ్. 100% జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇప్పుడు అందరికి అలా ఉండదుగా. హ్మ్. కొంతమందికి ఆహ్, నా భార్య నా మ్యారేజ్ అయిన తర్వాత నుంచి కొంచెం నాకు అదేంటి డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందంటారు కొంతమంది. ఓకే. ఇట్లా రకరకాలుగా చెప్పుకునేవాళ్ళుంటారు. హ్మ్. ఇది కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి నీకు ఫ్యూచర్‌కి, డెస్టినీకి సంబంధించి ఎటువంటి వారు రావాలి అని నిర్ణయించే ఉంటది. ఓకే. ఓకే. కాబట్టి వాళ్ళు అంటే జనరల్‌గా ఏంటంటే మనం సప్తమ స్థానాన్ని చూసేసి జనరల్‌గా సప్తమంలో శుక్రుడున్నాడనుకో. హ్మ్. లగ్నానికి సప్తమంలో శుక్రుడున్నాడనుకో. అబ్బా! అద్భుతమైన అందమైన భార్య వస్తుంది. చాలా ఓకే. ధనవంతురాలైన భార్య వస్తుంది. అది శుక్రుడు కూడా ఇంక ఉచ్చక్షేత్రంలో ఉన్నాడనుకో. ఓకే. అద్భుతమైన బాగా ధనవంతురాలైన భార్య వస్తుంది ఓకే. అని చెప్పేయొచ్చు హ్మ్. సింపుల్‌గా. అది వేదిక్ ప్రకారం. హ్మ్. ఇక్కడ వేరే సిస్టమ్‌లోకెళ్ళామనుకో. అది కాంట్రడిక్షన్ అవ్వచ్చు. హ్మ్. ఆ! ఓకే. కాంట్రడిక్షన్ అవ్వచ్చు. కాబట్టి దాన్ని పక్కన పెట్టేద్దాం. హ్మ్. జనరల్‌గా ఏంటంటే, భార్య వలన కలిసి వస్తుందా? రాదా? అంటే హ్మ్. మ్యారేజ్ అయిన తర్వాత తనకి ఆ మ్యారేజ్ వివాహానంతరం అద్భుతంగా కలిసొస్తుందా? రాదా? అనేది మనం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పొచ్చు. ఓకే. అలాగే